ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లో మూన్పై ల్యాండింగ్ అవ్వబోతోంది. ఇప్పటివరకు ఎవరూ వెళ్లని సౌత్ పోల్ను టార్గెట్గా పెట్టుకున్న ఇస్రో సాధించుతూ చూపుతామంటోంది. ఇప్పటికే రష్యా చేసిన ప్రయోగం విఫలమవడంతో అందరి దృష్టి చంద్రయాన్ పైనే ఉంది. ఇవన్నీ విషయాలు ఇలా ఉంటే ప్రయోగానికి ఖర్చు పెట్టిన బడ్జెట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇది ఎంత పెద్ద ప్రయోగమో అందరికీ తెలుసు. అయినా సరే బడ్జెట్లో మన ఇస్రోకు ఎవరూ సాటి రారని నిరూపించింది. మరికొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్. ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ. సౌత్ పోల్లో సత్తా చాటేందుకు ఇస్రో రెడీ. ఎప్పుడెప్పుడా అని అంతా ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం క్లైమాక్స్ కొచ్చేసింది. జూలై 14న మొదలైన చంద్రయాన్-3 ఇప్పుడు మూన్ పై ల్యాండింగ్ కు రెడీ అయింది. కౌంట్ డౌన్ మొదలైంది. చివరి నిమిషంలో ఎర్రర్స్ అని, ఇంకేవో సమస్యలున్నాయని చెప్పడానికి ఇప్పుడు వీల్లేకుండా సైంటిస్టులు అన్నీ క్లియర్ చేసి పెట్టారు. ఎలాంటి కండిషన్స్ ఉన్నా పక్కాగా ల్యాండ్ అయ్యేలా విక్రమ్ ల్యాండర్ పొజిషన్ తీసుకుంటోంది. చంద్రయాన్-3 అంటే భారతీయులకు ఒక ఎమోషన్. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నామన్న ఫీలింగ్. ప్రపంచంలో ఎవరూ చేయని ప్రయోగం చేస్తున్నామన్న ఉత్సాహం. ఇవన్నీ ఇస్రోకే కాదు, ప్రతి భారతీయుల్లోనూ ఉన్నాయి. బడ్జెట్ ప్రయోగాలకు పెట్టింది పేరు ఇస్రో. అందుకే చాలా దేశాలు తమ శాటిలైట్స్ ను ఇస్రో ద్వారానే ప్రయోగిస్తుంటాయి. దీంతో ఇస్రోకు బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. ప్రపంచంలో ఏ దేశం కూడా మనంత తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేసిన దాఖలాలు లేవు. వేలు లక్షల కోట్లతో ప్రయోగాలు చేస్తున్నాయి. మనం చేసిన చంద్రయాన్ 1, 2, 3 ప్రయోగాలన్నీ 1000 కోట్లలోపే పూర్తయ్యాయి. చంద్రయాన్ 1, 2 మిషన్లతో పోలిస్తే తాజా ప్రయోగానికి చాలా తక్కువ ఖర్చయింది. అతి తక్కువ ఖర్చుతో ప్రయోగం చేసింది ఇస్రో. బడ్జెట్ ప్రయోగాలకు పెట్టింది పేరు ఇస్రో. హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ బడ్జెట్. 615 కోట్ల రూపాయల ఖర్చుతోనే చంద్రయాన్-3. ఇంత తక్కువ ఖర్చుతో ప్రయోగం ఇస్రోకే సాధ్యం. చంద్రయాన్-3 బడ్జెట్ అక్షరాల 615 కోట్ల రూపాయలు. 2019లో చంద్రయాన్-2 మిషన్ విఫలమైన తర్వాత చంద్రయాన్-3కి సన్నాహాలు చేపట్టారు. 2021లోనే చంద్రయాన్-3 లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. జూలై 14, 2023న లాంచ్ అయింది మూన్ మిషన్. అది మొదలు ఎప్పుడెప్పుడు చందమామపై అడుగు పెడతామా అన్న ఉత్కంఠ 140 కోట్ల భారతీయుల్లో కనిపిస్తోంది. ఇస్రో చైర్మన్ గా శివన్ ఉన్నప్పుడే చంద్రయాన్-2 ల్యాండింగ్ విఫలమైంది. అయితే అప్పుడే లోపాలన్నీ సరిచేసి సరికొత్తగా ప్రయోగించాలని ఇస్రో డిసైడ్ అయింది. అనుకున్నదే తడవుగా 615 కోట్ల తక్కువ బడ్జెట్తో ప్రయోగం చేసేందుకు ప్రతిపాదనలను శివన్ అప్పట్లోనే రెడీ చేశారు. 2020 జనవరిలో సమర్పించిన రిపోర్ట్ ప్రకారం ల్యాండర్, రోవర్, దేశీయంగా తయారు చేసిన ప్రొపల్షన్ మాడ్యూల్ ధర సుమారు 250 కోట్లు. అలాగే లాంచ్ ప్రిపరేషన్ కు అదనంగా 365 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. సో మొత్తంగా 615 కోట్లన్నమాట. పొదుపులో మన భారతీయులకు ఎవరూ సాటిరారు. అదే మనల్ని 2008 నాటి మాంద్యం నుంచి కాపాడింది. ఇప్పటికీ ఆర్థిక క్రమశిక్షణతోనే భారతీయులుంటారు. అందుకు ఉదాహరణ మన అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రోనే. ఇప్పుడు చేసిన చంద్రయాన్-3 ప్రయోగం చాలా హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా చాలా తక్కువ. మూన్ మిషన్ కోసం కరోనా మహమ్మారి కంటే ముందు అంచనా వేసింది 615 కోట్లు. అయితే ఇప్పుడు దానికి కొంచెం బడ్జెట్ పెరిగినా చాలా సినిమాల నిర్మాణం కంటే తక్కువే అంటున్నారు. అంతెందుకు, 2013 నవంబర్లో ప్రయోగించిన మంగళయాన్ మార్స్ మిషన్ $72 మిలియన్ ఖర్చుతోనే పూర్తి చేసింది ఇస్రో. కిలోమీటర్కు కేవలం $7 ఖర్చుతోనే అంగారకుణ్ణి చేరుకున్నామని అప్పట్లో ప్రధాని మోదీ చెప్పారు కూడా.
హాలీవుడ్లో తీసిన గ్రావిటీ మూవీ బడ్జెట్ కంటే ఇది చాలా చవక అంటూ కామెంట్ చేశారు. అప్పట్లో వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇంత తక్కువ ఖర్చుతో ఇదెక్కడి ప్రయోగం అంటూ ఆసక్తిగా చూశాయి, విశ్లేషణలు చేశాయి. ఇస్రో దుబారా ఖర్చు ఎక్కడ తగ్గించిందన్న విషయాలను లెక్కలోకి తీసుకున్నాయి. అదే అమెరికా మార్స్ కక్షలోకి పంపిన మావెన్ ఆర్బిటర్ ఖర్చు మన మంగళయాన్ కంటే 10 రెట్లు ఎక్కువ. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రయాన్ 3 మిషన్ కూడా చాలా తక్కువ ఖర్చుతోనే చేసింది ఇస్రో. 2009లో విడుదలైన హాలీవుడ్ ఫిల్మ్ అవతార్ బడ్జెట్ తాజా లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 1970 కోట్ల రూపాయలు. అంటే చంద్రయాన్ 3 మొత్తం బడ్జెట్ 615 కోట్లు. అంటే అవతార్ సినిమా ఖర్చులో 3వ వంతులో చంద్రయాన్ 3ని పూర్తి చేసింది ఇస్రో. ఇప్పుడు మిషన్ బడ్జెట్ పెరిగిందన్న అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రయాన్ 3ని 2021లో ప్రయోగించాల్సి ఉండగా 2 ఏళ్లు ఆలస్యం కావడంతో 2023 జూలైలో ప్రయోగించారు. అంచనా వ్యయం పెరిగి ఉంటుందంటున్నారు. డిసెంబర్ 2019లో అయితే చంద్రయాన్ మిషన్ కోసం ఇస్రో 75 కోట్ల ప్రాథమిక నిధులను కోరింది. ఇందులో 60 కోట్లు పరికరాలు, యంత్రాలు, ఇతర మూలధన ఖర్చులు పోగా మిగిలిన 15 కోట్లను రెవెన్యూ వ్యయం కోసం అడిగారు. నిజానికి చంద్రయాన్ 2 కోసం ఇస్రో భారీగానే ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం 978 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 603 కోట్లు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, నావిగేషన్ అండ్ గ్రౌండ్ సపోర్ట్ నెట్వర్క్కు, 375 కోట్లు జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్కు ఖర్చు చేశారు. అందులో ఆర్బిటర్ ఖర్చే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రయోగించిన చంద్రయాన్ 3లో ఆర్బిటర్ లేదు. దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ మాడ్యూల్ని పెట్టారు. దీంతో ఖర్చు చాలా వరకు తగ్గింది. ఇప్పటికే చంద్రయాన్ 2 ఆర్బిటర్ పనిచేస్తుండటంతో దాన్ని విక్రమ్ ల్యాండర్కు కనెక్ట్ చేశారు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ లైఫ్ టైం 7 ఏళ్ల దాకా ఉంది. అంటే 2026 దాకా చంద్రయాన్ 2 ఆర్బిటర్ పనిచేస్తుందన్నమాట. దీంతో ఇస్రో సైంటిస్టులు ఎక్కువ ఖర్చయ్యే ఆర్బిటర్ను ఈ మిషన్లో పెట్టలేదు. ఇలాంటి ఆలోచన చేయడం కూడా ముఖ్యమే. ప్రయోగంలో రాజీ పడకూడదు. అదే సమయంలో ఖర్చు తగ్గించాల్సిన చోట తగ్గించుకోవాలి. ఇదే ఇస్రో మెయిన్ మోటో. ఇప్పుడు విక్రమ్ ల్యాండర్కు చంద్రుడి చుట్టూ తిరుగుతున్న మన ఆర్బిటర్ హాయ్ చెప్పింది, కనెక్ట్ చేసుకుంది. ల్యాండర్ను జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతోంది. చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ 17 ఆగస్టు 2023న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయింది. అప్పట్నుంచి ల్యాండర్ తన దిశ, కక్ష మార్చుకుంటోంది. 2 సార్లు డీబూస్టింగ్ అంటే ల్యాండర్ స్పీడ్ను తగ్గించారు సైంటిస్టులు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించింది, ఇప్పుడు సృష్టిస్తోంది. యావత్తు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ప్రయోగాలు చేస్తోంది. మన దేశానికి చాలా దేశాలు క్లయింట్లుగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి 100 శాటిలైట్స్ని వాటి కక్షల్లో ప్రవేశపెట్టినా, కేవలం 450 కోట్లతో మార్స్ కక్షలోకి చేరుకున్నా అది ఇస్రోకే సాధ్యమైంది. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో. అదే సమయంలో చాలా సక్సెస్ రేట్ కూడా మన ఇస్రోకే ఎక్కువగా ఉంది. అందుకే చాలా దేశాలు ఇస్రోకి క్లయింట్గా ఉన్నాయి. దీంతో ఇస్రో తక్కువ బడ్జెట్తో ప్రయోగాలు చేయడమే కాదు, ఇతర దేశాల శాటిలైట్లను పంపుతూ బాగానే బిజినెస్ కూడా చేస్తోంది. నవంబర్ 5 మార్స్ ఆర్బిటర్ ప్రయోగం మంగళయాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ఆర్బిటర్ 2014 సెప్టెంబర్ 24న అంగారక కక్షలోకి దిగ్విజయంగా చేరింది. 6 నెలలు మాత్రమే ఈ మిషన్ పనిచేసేలా ఇస్రో డిజైన్ చేసింది. కానీ ఏకంగా 4 ఏళ్ల పాటు ఆర్బిటర్ సక్సెస్ఫుల్గా డేటాను పంపింది. మార్స్ ఉపరితలానికి సంబంధించి ఏకంగా 1000 ఫోటోల్ని పంపింది. మంగళయాన్ మిషన్కు ఇస్రో పెట్టిన ఖర్చు 447 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ ఆర్బిటర్ని చేరుకుంది. ఇదో గ్రేట్ ఫీట్. ఎందుకంటే చైనా కూడా తొలిసారి చేసిన ప్రయోగంలో సక్సెస్ కాలేకపోయింది. ఇస్రో అంటేనే ఖర్చు తక్కువ, క్వాలిటీ ఎక్కువ అన్నట్టుగా ముద్రపడింది.
2014లో రిలీజ్ అయిన హాలీవుడ్ ఫేమస్ మూవీ ఇంటర్స్టెల్లార్ నిర్మాణానికి 1000 కోట్లు బడ్జెట్ పెట్టారు. మరో గ్రహాన్ని చూపించే హాలీవుడ్ సినిమా అవెంజర్స్ అండ్ గేమ్ బడ్జెట్ 2443 కోట్లు. వాటితో పోల్చుకుంటే మంగళయాన్ మిషన్ 450 కోట్లు, చంద్రయాన్ 3కి 615 కోట్లు, చంద్రయాన్ 2కి 978 కోట్ల రూపాయలు ఖర్చయింది. చంద్రయాన్ 1కు 386 కోట్లు ఖర్చయింది. అంతెందుకు మన దగ్గరే తీసిన ఆదిపురుష్ మూవీకి 700 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారన్నది టాక్. చంద్రయాన్ 3 మిషన్ ఖర్చుతో పోల్చిన ఆదిపురుష్ బడ్జెట్ ఎక్కువే. పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ఏవి తీసుకున్నా వాటికంటే తక్కువ ఖర్చుతోనే ఇస్రో ప్రయోగాలు చేస్తూ వస్తోంది. ఇస్రో త్వరలో గగన్యాన్కు రెడీ అవుతోంది. భవిష్యత్తులో ఇస్రో సొంతంగా స్పేస్ స్టేషన్ కూడా తక్కువ ఖర్చులో ఏర్పాటు చేసుకుంటుందని ఇంటర్నేషనల్ స్పేస్ సైంటిస్టులు లెక్కలు వేసుకుంటున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇస్రో చేపట్టే అంతరిక్ష ప్రయోగాల కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 12,543 కోట్లు కేటాయించింది. అసలు టార్గెట్ ఏంటంటే దేశీయంగా తయారు చేసిన ప్రోడక్ట్లనే వాడాలని భావిస్తున్నారు. ఇప్పుడు చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ని చంద్రుడి దాకా తీసుకెళ్లిన ప్రపల్షన్ మాడ్యూల్ దేశీయంగా ఇస్రో అభివృద్ధి చేసిందే. భూమి నుంచి చంద్రుడికి దూరం 3,84,000 కిలోమీటర్లు. ఇంతటి దూరాన్ని మన ప్రపల్షన్ మాడ్యూల్ సేఫ్గా యాక్యురసీతో చంద్రకక్షలోకి తీసుకెళ్లింది. అందుకే చంద్రయాన్ 2తో పోలిస్తే బడ్జెట్ చాలా తగ్గింది. ప్రతి వస్తువు కోసం విదేశాల దగ్గరికి వెళితే చాలా ఖర్చు వస్తోంది. అందుకే ఇస్రో రూట్ మార్చింది. ఇస్రో ఖర్చు తగ్గించుకోవడమే కాదు, 2019-2021 మధ్య ఇతర దేశాల శాటిలైట్స్ ని ప్రయోగించడం ద్వారా 288 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్రం లోక్సభలో ప్రకటించింది. భారత స్పేస్ మిషన్స్ లో బడ్జెట్తో ఉంటున్నాయి. హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే చాలా రెట్లు తక్కువ ఖర్చుతో ఇస్రో నిజమైన శాటిలైట్స్ ని పంపుతోంది. హాలీవుడ్ సినిమాలే కాదు, ఇతర దేశాలు చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు, ముఖ్యంగా మూన్ మిషన్స్ లో మన ఇస్రోదే అతి తక్కువ బడ్జెట్ ట్రాక్ రికార్డు ఉంది. పైగా యాక్యురసీ కూడా ఎక్కువే. అక్టోబర్ 22న చంద్రయాన్ 1 ప్రయోగించినప్పుడు ఆ మిషన్ ఫెయిల్ అయిందనుకున్నారు. కానీ దక్షిణ ధ్రువంలో జారవిడిచిన నాసా పరికరం మాత్రం నీటి అణువుల జాడలున్నట్టు గుర్తించింది. దీంతో ఇస్రోకి మూన్ సౌత్ పోల్పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఆ టార్గెట్తోనే 2019లో చంద్రయాన్ 2 చేపట్టింది. కానీ చివరి నిమిషంలో సాఫ్ట్ ల్యాండింగ్ జరగలేదు. చంద్రుడి ఈక్వేటర్ దగ్గర ల్యాండింగ్ సులువే. కానీ మనం మాత్రం దక్షిణ ధ్రువంలో ప్రయత్నం చేశాం. అది రఫ్ ల్యాండింగ్, కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ కావడంతో విఫలమైంది. ఈసారి మాత్రం మరింత పకడ్బందీగా చంద్రయాన్ 3 ల్యాండర్ ల్యాండింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రయాన్ 2 ల్యాండింగ్ ఫెయిల్ అయినా ఆర్బిటర్ మాత్రం అద్భుతంగా పనిచేస్తోంది. దాని లైఫ్ స్పాన్ కూడా 7 ఏళ్లకు పెంచగలిగింది ఇస్రో. అంటే ఫెయిల్ అనుకున్న చోట కూడా మాక్సిమం రిజల్ట్ రాబట్టింది ఇస్రో. ఇప్పుడు అదే ఆర్బిటర్ మన విక్రమ్ ల్యాండర్కి కనెక్ట్ చేశారంటే అంతరిక్షంలో వనరుల్ని మన ఇస్రో ఎంతలా వాడుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ తన అంతరిక్ష యాత్రల్ని అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహిస్తోంది. చైనా చాంగ్-ఈ 4 మూన్ మిషన్ ఖర్చు 69.38 లక్షల కోట్లుగా లెక్క తేలింది. ఇప్పటివరకు అమెరికా చేసిన అన్ని మూన్ మిషన్ల ఖర్చు 825 లక్షల కోట్ల రూపాయలు. మరోవైపు సోవియట్ యూనియన్ తన చంద్రుని మిషన్లపై చేసిన ఖర్చు దాదాపు 125 లక్షల కోట్లుగా ఉంది. ఏ లెక్కను తీసుకున్నా మన బడ్జెట్లో ఇతర దేశాలు ప్రయోగాలు చేసే పరిస్థితిలో లేవు. అంతరిక్ష ప్రయోగాలు చేసేవి కొన్ని దేశాలే. అందులో అమెరికా, యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా, భారత్ మాత్రమే ముందున్నాయి. ఇటీవలే జపాన్, ఇజ్రాయెల్ కూడా చంద్రుడిపై ల్యాండర్ను దింపే ప్రయత్నం చేశాయి. అయితే అవి కూడా సాఫ్ట్ ల్యాండింగ్ అవలేక చంద్రుడిపై కూలిపోయాయి. ఇప్పుడు ఇస్రో ప్రయోగం సక్సెస్ అయితే దక్షిణ ధ్రువంలో ల్యాండర్ని ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. అలాగే చంద్రుడిపై ప్రయోగాల కోసం ల్యాండర్ దింపిన దేశాల జాబితాలో 4వ స్థానంలో నిలవనుంది.
అంతరిక్ష ప్రయోగాలు ఆవేశపడి చేయొద్దు. ఇతర దేశాలతో పోటీపడి అసలే చేయొద్దు. అలా చేస్తే రష్యా మాదిరి రిజల్ట్ ఉంటుంది. అవును, రష్యా ప్రయోగించిన ల్యూనా 25 ప్రయోగం హడావిడిగా చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అన్ని దేశాల కంటే ముందే దిగి చరిత్ర సృష్టించాలని ప్లాన్ చేశారు రోస్కాస్మోస్ సైంటిస్టులు. సీన్ కట్ చేస్తే ల్యాండింగ్కు 2 రోజుల ముందు ల్యూనా 25 ల్యాండర్ అడ్రస్ లేకుండా పోయింది. ఇదే విషయం రష్యన్ సైంటిస్టులు ప్రెసిడెంట్ పుతిన్కు జూన్లోనే చెప్పారట. స్పేస్ మిషన్లు హడావిడిగా చేస్తే సక్సెస్ 70% ఉంటుందని అన్నారట. అనుకున్నట్టే అయింది. రష్యన్ లూనా 25 చంద్రుడిపై క్రాష్ ల్యాండ్ అయింది. కానీ మన ఇస్రో అలా కాదు. తక్కువ ఖర్చు, ఎక్కువ యాక్యురసీతో చంద్రయాన్ 3 ప్రయోగం చేస్తోంది. నిజానికి చంద్రుడిపైకి చేరుకోవాలంటే 4 రోజులు సరిపోతుంది. 3,84,000 కిలోమీటర్లని సైంటిస్టులు అనుకుంటే 4 రోజులు చాలు. కానీ అందుకు చాలా ఖర్చు అవుతుంది. పవర్ఫుల్ రాకెట్లను ఉపయోగించాలి. ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే భూచంద్ర సహజ కక్షల్ని సరిగ్గా వాడుకుని ప్రయోగం చేస్తే కాస్త ఆలస్యమైన, తక్కువ ఇంధనం, తక్కువ ఖర్చుతో పని జరుగుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగం జూలై 22, 2019 ప్రారంభం కాగా సెప్టెంబర్ 6, 2019 విక్రమ్ ల్యాండర్ విడిపడి చంద్రుడిపైకి దిగేందుకు సిద్ధమైంది. అంటే చంద్రయాన్ 2 ప్రయోగానికి 48 రోజులు పట్టింది. మరోవైపు చంద్రయాన్ 1 ప్రయోగం ఆగస్టు 28, 2008 ప్రారంభం కాగా అందులోని ఆర్బిటర్ చంద్రుడి కక్షను నవంబర్ 12, 2008 చేరింది. అంటే 77 రోజులు పట్టింది. ఇప్పుడు చంద్రయాన్ 3కి 40 రోజులు పట్టింది. 1969లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో 11 అనే మానవ సహిత వ్యోమనౌక 4 రోజుల్లో గమ్యాన్ని చేరుకుని చంద్రుడి మీద ల్యాండ్ అయింది. లేటెస్ట్గా రష్యా ఆగస్టు 10న ల్యూనా 25ని లాంచ్ చేసింది. ఆగస్టు 21న చంద్రుడిపై ల్యాండర్ని దింపుదామనుకుంది. రష్యా దగ్గర పవర్ఫుల్ రాకెట్ ఉండడంతో వారం రోజుల్లోనే చంద్రుడి కక్షను లూనా 25 ల్యాండర్ చేరింది. అయితే ఆగస్టు 19న సిగ్నల్ కోల్పోయి కూలిపోయింది. ఇస్రో మాత్రం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ప్రయత్నం చేసింది. నిజానికి ఫాస్ట్గా వెళ్లాలంటే రాకెట్లలో అలాగే మాడ్యూల్స్లో ఎక్కువగా ఇంధనమే నింపాల్సి వస్తుంది. కానీ చంద్రుడిపై ప్రయోగాల కోసం ఇతర పరికరాలు పెట్టాల్సి రావడంతో తక్కువ ఇంధనంతో, తక్కువ బరువుతో ఎక్కువ దూరం వెళ్లేలా ఇస్రో ప్లాన్ చేసింది. భారత్ దగ్గరున్న అతి భారీ రాకెట్ GSLV MK3 మాత్రమే. అతి తక్కువ ఇంధనంతో చంద్రుడి దగ్గరికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని భారత్ సులువుగా వర్కౌట్ చేసింది. మన ప్రపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ జియోసెంట్రిక్ ఫేజ్కు చేరుకోగానే భూకక్ష నుంచి బయటపడి చంద్రుడి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. చివరకు చంద్రుడి వైపు వెళ్లి చంద్రుడి చుట్టూ తిరిగేలా కక్షలో చంద్రుడి గురుత్వాకర్షణలోకి ప్రవేశించింది. దీన్ని లూనార్ ఆర్బిట్ ఇన్సెర్షన్గా చెబుతారు. అలా చంద్రుడి చుట్టూ కూడా దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగి చంద్రుడికి ఇప్పుడు చేరువైంది. ఇదంతా సహజ సిద్ధంగా ఇంధనం ఖర్చు పెద్దగా లేకుండా జరిగే ప్రక్రియ. చంద్రుడిపైకి ఒక్కసారిగా దిగడం కంటే ఇలా కక్షలో పరిభ్రమిస్తూ కక్ష తగ్గించుకోవడం సులువు, తక్కువ ఖర్చు. ఇస్రో ఖర్చు తగ్గడంలో ఈ పద్ధతే ఉపయోగపడింది. ఈసారి ఎలాంటి మిస్టేక్ జరగకుండా విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందంటున్నారు. ల్యాండర్ లెగ్ చంద్రుడి ఉపరితలాన్ని టచ్ చేసిన వెంటనే ఆన్బోర్డ్ కంప్యూటర్కు సిగ్నల్స్ వెళ్లడం, ఇంజిన్ ఆఫ్ అవడం, చంద్రధూళి తగ్గిన 2 గంటల తర్వాత రోవర్ బయటికి రావడం, ఒకదాన్ని మరొకటి ఫోటోలు తీయడం జరిగిపోతాయంటూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. देखिए चंद्रयान 2 में जो थ्रस्टर्स थे, जब एक कैमरा पोस्टिंग फेज आता है, जब वो चांद की फोटो हम खींचते हैं, उन फोटोज को हम हमारे पास जो फोटोज हैं उनसे कंपेयर करके देखते हैं कि भाई हम सही जगह तो जा रहे हैं. तो वो जो पार्ट था वो 38 सेकंड का पार्ट था. उसके अंदर हुआ ये था कि एरर्स आने लग गए थे. अब उन एरर्स के आने के चलते जो हमारा कंट्रोल था चंद्रयान 2 के ऊपर वो थोड़ा सा बिखर गया था. अब हमने चंद्रयान 3 में उस मैकेनिज्म को इतना रोबस्ट कर दिया है कि वो एरर्स को बनने ही नहीं देगा, वो उनको रियल टाइम उसी वक्त सही कर देगा. అన్ని వ్యవస్థల్ని పక్కాగా చేసిన అసలు మ్యాటర్ సాఫ్ట్ ల్యాండింగ్ దగ్గరికే వస్తుంది. ఎందుకంటే ఆ ప్రక్రియ అంతా ఆటోమేటిక్గా ఉంటుంది. సెన్సర్లు, కెమెరాలు తీసే ఫోటోలు, ఇంజన్ స్పీడ్ ఇవన్నీ సిస్టంలో అమర్చిన పరికరాలే సమన్వయంతో చేసుకుంటాయి. ఇప్పుడు ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రయాన్ 2 పాఠాలతో అప్గ్రేడ్ చేసింది. ల్యాండింగ్ టైంలో సైంటిస్టులు చూస్తూ ఉండాలి తప్ప చేసేదేమీ లేదు. ఓవైపు చంద్రుడి గురుత్వాకర్షణ లాగుతుంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్ని సెన్సార్లు సరిగా పనిచేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఈసారి ఆన్ బోర్డ్ ఎర్రర్ కంట్రోల్ సిస్టమ్ ప్రతిదీ నిశ్చితంగా చేశారంటున్నారు ఇస్రో మాజీ చైర్మన్ శివన్. It is the Chandrayaan 3 has gone through successfully all the maneuver what we did in the Chandrayaan 2 also. Now definitely that is more anxiety will be there for that
the landing maneuver, which is going to happen on 23rd. And yes, last time it was not gone through successfully, so this time that everybody will be expecting with anxiety this particular moment. It's a great moment, and I'm expecting, or I'm sure that this time it will be successful, because we understood that the failures what we had during Chandrayaan 2, we understood the reason for that, and that has been corrected. Also, in addition to that one, wherever margins are less, extra margins are added. Then also that is wherever the redundancy was not there, that also now provided. That way we attacked in all these directions. So this time we are expecting that the mission is going to be successful. Ernst and Young's Developing the Space Ecosystem in India రిపోర్ట్ ప్రకారం నావిగేషన్ శాటిలైట్ల వాడకం, కమ్యూనికేషన్ కోసం పెరుగుతున్న డిమాండ్తో భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల మార్కెట్ బాగా పెరగనుందని అంచనా వేసింది. కొత్త ఆదాయ అవకాశాలను ఉపయోగించుకోవడానికి లాంచ్ సెగ్మెంట్ రంగంలో భారత్లో స్టార్టప్లు పెరుగుతాయంటున్నారు. ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు పెరుగుతాయంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ని ప్రారంభించింది. లాంచ్ వెహికల్స్ నిర్మాణం, ఉపగ్రహాలు, అంతరిక్ష ఆధారిత సేవలు అందించడం, టెస్టింగ్ కెపాసిటీ పెంచుకోవడం, ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు వంటివి ఉన్నాయి. ఇన్ స్పేస్ కోసం కేంద్రం 2023 ఆర్థిక సంవత్సరంలో 33 కోట్లు కేటాయించింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95 కోట్లకు పెరిగింది. స్పేస్ ఇండస్ట్రీలో అవకాశాలతో చాలామంది ఈ రంగంలోకి వస్తున్నారు. ఇందుకు ఇస్రో అన్ని రంగాలకు మార్గదర్శనంగా మారనుంది. అలాగే భవిష్యత్తులో దేశం నుంచి మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు మరింత చౌకగా మారనున్నాయి.